హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి అంటే నేను ఎక్కడ ఉంటున్నాను ఏంటని మీకు చెప్పబోతున్నాను. ఏంటి తుమ్ముతుందనుకుంటున్నారా? నేను వచ్చి 2 ఇయర్స్ అవుతుంది మా క్వార్టర్స్ వెనకాల. నేను ఇట్లా మొల్ల మొగ్గ నాటాననమాట. ఇంతవరకు పూలే పూయలేదండి. మొగ్గ కూడా ఇంత చిన్న మొగ్గ కూడా రాలేదు. ఏంటని అడిగితే ఇక్కడ వాళ్ళని ఇక్కడ ఈ చెట్టుకి రాదమ్మా, పక్కన చెట్లకు వస్తాయి, ఈ చెట్టుకి తెలీదమ్మా, ఇంతవరకు రాలేదు. సో ఈరోజు కంటెంట్ ఏంటంటే వ్లాగ్ వచ్చేసరికి నేను ఎక్కడ ఉంటున్నానో ఏంటని మీకు చెప్పబోతున్నాను. ఇది పోలీస్ స్టేషన్ అండి, పక్కనే క్వార్టర్స్ ఉంటాయి. చూడండి, ఇది బండ్లమొట్టు పోలీస్ స్టేషన్ అనమాట. ఇది చుట్టూ జనబండ ఏమనుకుంటున్నారా? మీకు తెలిసిందే కదండి, కేసుకు వచ్చిన వాళ్ళు అనమాట. ఇప్పుడు మనమైతే మన రూమ్ ఎక్కడ ఉన్నాయి ఏంటా అనేది నేను మీకు చూపిస్తాను. చుట్టూరు కొండ ప్రాంతం కదా, చాలా బాగుంటుందండి. అసలు గ్రీనరీ చాలా చక్కగా ఉంటుంది. చుట్టూరు చెట్లు, చక్కని గాలి, ప్రకృతి గాలి చక్కగా ఆస్వాదించవచ్చు. నేను ఇక్కడ ఉంటున్నానంటే చాలా హ్యాపీగా ఉంది. నాకు ఎన్నాళ్ళైనా ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఇక్కడైతే ఇదైతే ఎస్ఐ గారి రూమ్ అనమాట. వాళ్ళకి అంటే సపరేట్గా ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళకంటే పక్కన క్వార్టర్స్ ఉంటాయి అనమాట. ఇదివరకు చాలామంది ఉండేవాళ్ళు, ఇప్పుడు వెళ్ళిపోయారనమాట వాళ్ళకి వాళ్ళు వచ్చి. ఇప్పుడు జస్ట్ త్రీ ఫ్యామిలీస్ వరకు ఉన్నారు. అందులో మేము ఒకళ్ళమే. అంటే మేమైతే బయట తీసుకున్నామంటే రెంట్లు ఎక్కువ ఉంటాయని మేము తీసుకోలేకపోయాము. క్వార్టర్స్ అంటే ఇక్కడంటే సేఫ్టీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండిపోతున్నాం అనమాట. చూడండి, మేము కింద ఉంటాం అనమాట. ఇది మనకి మా రూమ్కి వెళ్ళేదారు అనమాట. చూడండి మా ఇల్లు ఎలా ఉంటుందో. అంతేం బాగోదులేండి క్వార్టర్స్, మీకు తెలిసిందే కదా. ఇది మా రూమ్ అనమాట. చూడండి ఎట్లా ఉంటుందో. అంటే మీకు జస్ట్ అవుట్డోర్ వరకు చూపిస్తున్నాను. ఇండోరు రేపు నేను చక్కగా క్లీన్ చేసుకొని మొత్తం చూపిస్తాను మీకు. ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఉన్నారు కదా, ఇది వెనకాలన్నమాట. వెనకాల ఎట్లా ఉండేదో చూడండి. అంతా ఇదివరకు పక్కన క్వార్టర్స్ అనమాట. ఇవన్నీ ఎవరికి ఉండేవాళ్ళు, ఇవన్నీ పాత పడిపోయినాయి కాబట్టి అంతగా ఎవరు ఉండట్లేదు, ఎవరు రావట్లేదు అనమాట. ఇటు చూడండి, మా అబ్బాయి ఏం చేస్తున్నాడు, కర్రతో